ఉన్నాను. ప్రభువైన యేసు వారు సిలువలో పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధువైన మా గొప్ప దేవ యేసయ్యా, నీ బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. తండ్రి అయా, నీవు సిలువలో పలికిన నాయన ఈ యొక్క మొదటి మాటను మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రభువా, నీ నోటి బూరగా నాయన నన్ను వాడుకోండి తండ్రి. అయా, నీ మహిమార్థమైన ఆయన అయా వాడబడినట్లు నీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసు ప్రభు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాటగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారి జీవితం అంతా మనం గమనించినట్లయితే యేసయ్య పుట్టడం దగ్గర నుంచి ఆయన ఏ రీతిగా జీవించాలి, ఆయన ఎలా శ్రమ పొందాలి, ఆయన మరలా ఎలా మరణానికి అప్పగింపబడాలి అనేది అంతా లేఖనాల యొక్క నెరవేర్పుని బట్టే మనకి జరుగుతూ వస్తూ ఉంటుంది. అలా జరగాలని అది తండ్రి యొక్క చిత్తమై ఉన్నదన్నమాట. కాబట్టి చిన్నప్పుడే యేసయ్యని చంపాలని హెరోదురాజు ప్రయత్నించాడు, కానీ అది అక్కడ జరగలేదు. ఎందుకంటే దేవుని చిత్తంలో అది లేదు. కాబట్టి ఆ బాలుడు పెరిగి పెద్దవాడవ్వాలి, తండ్రి తనకు అప్పగించిన పనినంతటినీ పూర్తి చేయాలి, చివరిగా తనను తాను సిలువపై మన కొరకు అప్పగించుకోవాలి. అప్పుడే తండ్రి పంపించిన పని అనేది అక్కడ పూర్తి అవుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ సమయం అనేది వచ్చింది. తండ్రి తనకి ఏ పని అయితే అప్పగించాడో దేవుడు ఆ పని అంతటిని పూర్తి చేశాడు. ఇక తను బంధించబడ్డాడు. మనం 4 days నుంచి వింటూనే ఉన్నాం కదా వాక్యం. ఈ 4 రోజులు దేవుడు సిలువకు అప్పగించబడడానికి ముందు ఏమేం జరిగిందో మనం వింటున్నాము. ఇప్పుడు ఈ రోజు దేవుడు సిలువకు అప్పగించబడుతున్నాడు. అదే రాత్రి సార్ చెప్పారు కదా, ఇంటికి వెళ్ళి ప్రార్థనలో ఉండండి అని. అప్పుడు అట్లా ప్రార్థన చేసుకోమని దేవుడు కూడా శిష్యులకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు కూడా ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే తనకి తెలుసు ఇది చాలా శ్రమ, ఇది కానీ నేను దీనిని అనుభవించాలి. కాబట్టి తండ్రి సహాయం కోసం ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అయా, నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, కానీ నీ చిత్త ప్రకారమే జరిగించు. అంటే దేవుని చిత్తం తప్పదు, ఇంకా అక్కడ అది జరగాలి. కాబట్టి దేవుడిని అడుగుతున్నాడు అనమాట. ఇంకా విచారణ జరగడం, తర్వాత యేసయ్యను సిలువ పైన మేకులతో కొట్టడం, ఇంకా సిలువ పైకి ఎక్కించడం, సిలువను అక్కడ నిలువబెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు యేసయ్య ఎంతో శ్రమను అనుభవించి ఉంటాడు. ఆ గాయాలు పొందడం, ఇంకా ఆయన శరీరం అంతా రక్తధారలు, ఎట్లా చాలా అసలు అది మనం ఊహించడానికి కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా యేసయ్య మనల కొరకు తండ్రిని అడుగుతున్నాడు అనమాట. అంటే అక్కడున్న వాళ్ళని ఉద్దేశించి అయ్యుండొచ్చు, లేదా మనకు కూడా సంబంధించి అయ్యుండొచ్చు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. ఇక్కడ మనకి 2 విషయాలు అర్థమవుతాయి. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అంటే తండ్రిని యేసుప్రభు వారు వేడుకుంటున్నాడు అనమాట. అంటే మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మనల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. అదేంటి, మనిషి కుమారునికి అధికారం కలదు కదా, క్షమించే అధికారం ఇచ్చాడు కదా దేవుడు. ఒకసారి చూద్దాం. అది మత్తయి సువార్త 26వ అధ్యాయము, క్షమించాలి మత్తయి సువార్త కాదు, అదే పక్షవాయువు కలవాణిని క్షమిస్తాడు కదా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. మనిషి కుమారుని క్షమించుటకు అధికారము, మనిషి కుమారుడు ఇతరులను క్షమించుటకు అధికారం కలదు కదా అని ఉంటుంది. అంటే దేవుడు తన పరిచర్య చేసేటప్పుడు ఇతరులను, అంటే పక్షవాయువు కలవాణిని క్షమించాడు, అలాగే పాపాత్మురాలైన స్త్రీని కూడా దేవుడు క్షమించాడు. కానీ ఇప్పుడు ఎందుకు తండ్రిని వేడుకుంటున్నాడు అంటే, ఆయన మన కోసము ఆ సిలువ పైన మన పాపములన్నీ తన పైన మోపబడి తను ఒక పాపముగా చేయబడి ఉన్నాడు అనమాట. కాబట్టి తండ్రిని వేడుకుంటున్నాడు మనల్ని క్షమించమని. ఈ వాక్యం చూద్దామండి. 2వ కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. మనము దేవుని నీతి అగునట్లు ఆయన మన కోసము పాపముగా చేసెను అని ఉంటుంది. అంటే దేవుడు పాపిని ప్రేమించాడు, కానీ పాపమును కాదనమాట.
అంటే మన పాపములన్నీ ఆయన పైన మోపబడి ఉన్నవి కాబట్టి ఆయన మన కొరకు తండ్రిని వేడుకుంటున్నారు. తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని వేడుకుంటున్నాడు. ఇంకా రెండవది గమనించినట్లయితే క్షమాపణ అన్నమాట. అసలు దేవుడు మనల్ని ఎందుకు క్షమించాలి? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎందుకు క్షమించాలి అంటే దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడనమాట. అది ఎట్లా అంటే సృష్టి ఆరంభంలోనే దేవుడు తన పోలిక చొప్పున నరుని సృజించెను అని ఉంటుంది కదా. అంటే తన పోలిక చొప్పున నరుని సృజించి అతనికి ఆదామని పేరు పెట్టి అన్నిటినీ ఏర్పరిచి దేవుడు ఏదైనా తోటలో ఉండమని చెప్పాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే సాతాను ద్వారా శోధించబడి పాపం అనేది లోకంలోనికి రావడం జరిగింది. అప్పుడు ఏం జరిగింది? దేవుని దగ్గర నుంచి మనము దూరం అయిపోయామన్నమాట. అంటే అక్కడ నుండి ఏదైనా తోటలో నుంచి మనం గెంటి వేయబడి దేవుడు మనకి ఇస్తాడు, పాపము మిమ్మల్ని ఏలుతుంది అని అంటాడు అనమాట. ఆ పాపము ద్వారా మనము దేవునికి దూరం అయిపోయాం. అలా దూరం అయిపోయిన మనము మరలా తిరిగి తండ్రి వద్దకి చేరాలి. అలా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, ఎందుకంటే ఆయన మనలను ప్రేమించాడు. కాబట్టి మనం నశించిపోవడం, మనం నష్టపోవడం దేవునికి ఇష్టం లేదన్నమాట. కాబట్టి మొదటిగా ఆదాము ద్వారా వచ్చిన పాపమును ఈ కడవరి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా దానిని మన నుండి తొలగించాలి అని అనుకున్నాడు. అందుకనే తను ఎంతగానో ప్రేమించిన తన ప్రియ కుమారుని ఈ లోకంలో మన కొరకు పంపించాడనమాట. పంపించి తను ఏదైతే నెరవేర్చాలి అని ముందుగా నిర్ణయించాడో దానిని యేసుప్రభు వారు సిలువ పైన ఈ రీతిగా నెరవేరుస్తున్నాడు అనమాట. కాబట్టి ఇదంతా ఎప్పుడు జరిగింది? 2000 సంవత్సరాల క్రితమే జరిగింది. కానీ అప్పుడు మనం ఉన్నామంటే మనం లేం. కానీ దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే మనం ఇంకను పాపులమై ఉండగానే దేవుడు మనలను ప్రేమించి మన కొరకు చనిపోయెను అని దేవుని వాక్యంలో ఉంటుంది. అంటే మనం పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు చనిపోయాడు. కాబట్టి మనము అప్పుడైతే మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనకు తెలుసు కదా దేవుడు ఎందుకు చనిపోయాడు. మన కొరకు, మన పాపుల కొరకే చనిపోయాడు. కాబట్టి మనము ఆ విషయాన్ని గుర్తెరిగి ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఏం చేయాలి అది మనం గ్రహించుకోవాలన్నమాట. అందుకనే దేవుడు వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్తున్నాడు అనమాట. కానీ ఇప్పుడైతే మనకు తెలుసు కదా, ఎందుకు? మన పాపముల నిమిత్తమే కదా యేసు ప్రభువారు ఆ రీతిగా సిలువలో మరణించారు, ఆ రీతిగా మన కొరకే కదా బలి అయ్యాడు అని ఇప్పుడు మనకైతే తెలుసు కదా. ఆ విషయాన్ని మనం అంగీకరించి మనం ప్రభువుని మన సొంత రక్షకునిగా ఒప్పుకోవాలి. అదే రోమాపత్రికలో ఉంటుంది, 10వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. ప్రభు అని మనం నోటితో ఒప్పుకొని ఆయన ఇచ్చే రక్షణను మనం పొందుకోవాలి అని ఉంటుందన్నమాట. రోమాపత్రిక 10వ అధ్యాయం. కాబట్టి మనము ఆయనని మన రక్షకునిగా మనము అంగీకరించి మన నోటితో మనం ఒప్పుకోవాలి. ప్రభువే మనల్ని మన పాపముల నుంచి మనకు విడుదల కలుగు చేశాడు. మనం ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే ఆయన చిందించిన రక్తధారలు, ఆయన మనలను ప్రేమించిన విధానాన్ని బట్టే మనం ఈరోజు ఈ రీతిగా ఉన్నాము. అంటే కేవలం మనం మాత్రమే కాదండి, ఇంకో కొన్ని సంవత్సరాలు దేవుని రాకడ ఆలస్యం అయితే ఇంక ముందు తరాల్లో కూడా ఈ వాక్యాన్ని ఇలాగే ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నాడు అనమాట. కాబట్టి మనము దానిని గ్రహించుకొని మేము అప్పుడైతే తెలియక వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు అని నువ్వు ఆ సిలువలో పలికావయ్యా. అయితే ఇప్పుడు మేము తెలుసుకున్నాం ప్రభా, మా కొరకే కదా నువ్వు ఇంత భారాన్ని మోసావు, మాకు విడుదల దయచేసావు, మాకు విమోచన దయచేసావు, మాకు రక్షణ అనుగ్రహించావు అని మనం తెలుసుకొని ఇక నుండైనా మనము సరైన జీవన విధానంలో ఉండాలన్నమాట. అది ఏంటంటే ప్రభు చూపిన మాదిరి, ఇతరులను ప్రేమించడం, ఇతరుల కొరకు మనము ప్రార్థన చేసేవారిగా కూడా ఉండాలన్నమాట. అదే ప్రభువు సెలవిస్తున్నాడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు, మీ శత్రువుల కొరకు ప్రార్థించండి అని దేవుని వాక్యంలో ఉంటుందన్నమాట. అదే దేవుడు చేస్తున్నాడు. అంత గాయపరిచిన, అంత హేళన చేసిన, అక్కడ ప్రభువుని అప్పగించిన వారిని కూడా దేవుడు వీరిని క్షమించుము అని ప్రభువుని వేడుకుంటున్నాడు కదా. అదే రీతిగా మనం కూడా ప్రభు ప్రేమను కలిగిన వారమై మనం కూడా ఇతరులను క్షమించే వారిగా ఉండాలి. మొదట మనల్ని మనం సరి చేసుకొని తరువాత మనం ఇతరులకు చెప్పేవారిగా మనం ఉండాలన్నమాట. దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క
శక్తిని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కొంచెం భయం వేసింది. దేవుడి ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ మాటలు మనలో ఫలించినట్లు ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అయా నీవిచ్చిన జ్ఞానంతో ప్రభా అయా చెప్పడానికి సహాయం చేసావు తండ్రి. ఏమైనా నాయన ఆయస్కరమైన మాటలు పలుకుంటే దయతో క్షమించు ప్రభా. అయా నీ చిత్తాన్ని నాయన మా జీవితాలలో నెరవేర్చుమని యేసయ్యా అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.